తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడితే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఇవాళ నిరుద్యోగుల గొంతుకు వస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పడింది, 60,000 ఉద్యోగాలు ఇచ్చిన మనొకరు, 75,000 ఉద్యోగాలు ఇచ్చిన మనొకరు, 80,000 ఉద్యోగాలు ఇచ్చిన మన ఇంకొకరు అని చెప్పేసి పెద్ద ఎత్తున నిరుద్యోగులను మభ్యపెడుతున్నారని రేపు ఇందిరా పార్క్ లో నిరుద్యోగ కవాతు పేరుతో పెద్ద ఎత్తున ధర్నా చేపుతున్నారు. మాట్లాడదాం, మనతో పాటు నిరుద్యోగులు ఉన్నారు. ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పినా కూడా ఎందుకు నిరుద్యోగులు ఈ ధర్నాలు, ఈ రాస్తా రోకోలు ఇవన్నీ ఎందుకు అనుకోవచ్చు? మీరే అంటారు కదా అన్న, సీఎం సార్ చెప్పిన మాటలే మేము నోటిఫికేషన్ ఇచ్చిన నోటిఫికేషన్ వద్దా అని ధర్నాలు చేస్తురని చూసావా ఎంతగానో అబద్ధ ప్రచారం చేసిండు సీఎం సార్ గారు. నిజంగా నువ్వు నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే నువ్వు తెలంగాణలో సీఎం అయి ఉన్నావు కదా, నువ్వు అసెంబ్లీలో నేను నోటిఫికేషన్ ఇచ్చాను ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయి, లేదా నువ్వు ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చావో మేము నోటిఫికేషన్ ఇచ్చినా కూడా విద్యార్థి మిత్రులు కావాలని ధర్నాలు చేస్తారు, నోటిఫికేషన్ వద్దని ఏదైతే భారతదేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా మీరు నోటిఫికేషన్ మీద నోటిఫికేషన్ ఇస్తుంటే ఆ నోటిఫికేషన్ వద్దు, మా చదువుకోవడానికి సమయం కావాలని ఏదైతే నువ్వు చెప్తున్నావో ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలోనే వద్దని ఏకైక రాష్ట్రం తెలంగాణ నువ్వు చెప్పుకుంటున్నావో, అదే తెలంగాణలో నువ్వు భార్య పిల్లల మీద ఒట్టేసి చెప్పగలవా నేను నిజంగా నోటిఫికేషన్ ఇచ్చాను, 70,000 ఇచ్చాను, 75,000 ఇచ్చాను, జాబ్ క్యాలెండర్ ఇచ్చాను చెప్పగలవా? లేదా భగవద్గీత మీద ప్రమాణం చేయగలవా? అవన్నీ చేయి, అప్పుడు మా ఉద్యమాలు మొత్తం ఆపేస్తాము. అంటే అసలైన నిరుద్యోగులు అందరూ చిక్కడపల్లి లైబ్రరీలో, సెంట్రల్ లైబ్రరీలో చదువుకుంటున్నారు. రాజకీయ ఉచ్చులో ఉన్న నిరుద్యోగులు ఇటువంటి కవాతు పేపర్లు పట్టుకొని తిరుగుతున్నారని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. నిజంగా మేము పార్టీ తరఫున ఫైట్ చేసి ఉంటే, ఒకవేళ పార్టీ కండువాలు వేసుకుంటే, ఎవరైతే పార్టీ కండువాలు వేసుకొని పార్టీ వాళ్ళు వచ్చి మాతో ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసుకో. ఎవరు వద్దన్నారు మేము ఆపినామా? ఇప్పుడు పార్టీ మనిషి చేయొద్దని మేము అన్నామా? మీ దగ్గర ఉంటుంది కదా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది కదా, ఎవరు పార్టీ మనిషి ఎవరైనా స్వచ్ఛందంగా నిరుద్యోగులని. నువ్వు నిరుద్యోగులు ఉంటే అరెస్ట్ చేయకు. ఎవరైతే పార్టీ కోసం పార్టీ కండువా కప్పుకొని పార్టీ కోసం పని చేస్తున్నావు వాళ్ళని అరెస్ట్ చేయి. మాకు ఎలాంటి పార్టీలు లేవు. నిజంగా మాకు పార్టీ సపోర్ట్ ఉంటే మేము ఇంతగానో బాధలు పడాం కదా, బయటకు వచ్చి ఇంతగానో ధర్నాలు చేయం కదా. మేము కూడా కన్వాలు వేసుకొని మాకు ఒక నామినేట్ పోస్ట్ నీ చుట్టూ తిరిగేటోళ్ళం. అంతేందుకు వాళ్ళతో ఎందుకు? నీ గురించి కాంగ్రెస్ ప్రభుత్వం గురించి, కాంగ్రెస్ రావడానికి గురించి గత ప్రభుత్వంలో వాళ్ళ మీద ఫైట్ చేసి మేమే కదా ఫైట్ చేసేది. కాబట్టి మీ దగ్గర వచ్చి నేను ఆడుకునేటోను కదా, ఇక్కడ ఉన్న మొత్తము మాకు కూడా ఒక నామినేట్ పోస్ట్ ఇవ్వండి. మేము కూడా పార్టీ మనిషి, అట్లయితే మేము పార్టీ మనుషులేము కదా నువ్వు చెప్పినట్టు. నీకోసం ఫైట్ చేసినప్పుడు నీకోసం మేము ఒక కాంగ్రెస్ కార్యకర్త లాగా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడానికి మేము అంతగానో కష్టపడ్డాం కదా. మరి నీ దగ్గర రావాలి కదా, ఒక చైర్మన్ పోస్ట్ ఇవ్వమనో, లేక ఒక లైబ్రరీ చైర్మన్ ఇవ్వమనో, లేదా మాకు నామినేట్ పోస్ట్ కావాలి. నిరుద్యోగుల దగ్గరికి వచ్చిన లీడర్లందరికీ చైర్మన్ పోస్ట్ ఏమన్నా వచ్చినాయా? ఎవరైతే కాంగ్రెస్ వాళ్ళతో కలిసి పోస్టుల గురించి మాతో కలిసి జాయిన్ అయ్యారో వాళ్ళ ఒక్కొక్క చైర్మన్, ఎమ్మెల్సీలు పోస్టులు వచ్చినాయి. రాజకీయంగా వాళ్ళకి వచ్చింది. ప్రొఫెసర్ కోదండరామ్ సార్కి ఎలాంటి పోస్టులు లేవు, కానీ మాతో ఉండడం వల్లనే కదా ఎమ్మెల్సీ వచ్చింది. ఆకునూరి మురళి సార్కి మాతో ఉండడం వల్లనే కదా ఒక మంచి పోస్ట్ వచ్చింది. మరి ఎవరికి వచ్చింది పోస్టులు? నీకు సీఎం చైర్ వచ్చింది, ఇంకేం కావాలి? నీకైతే సీఎం చైర్ వచ్చింది కదా. ఆ సీఎం చైర్ ఎలా వచ్చింది? కేవలం మా కష్టం మీద, మేము పడిన బాధల మీద, ఏదైతే మాలో ఉన్న దాగి ఉన్న ఆ కోపాన్ని గత ప్రభుత్వం మీద చూపెడితే ఆ వచ్చిన ఆ సీఎం చైర్ మీద కూర్చొని మమ్మల్ని ఘోరంగా మోసం చేసినాం. ఎంతగానో మోసం చేసినా చెప్తలేం గానీ అన్న, నిజం చెప్తాలంటే ఈ సీఎం సార్ ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చక మాకు ఒక్క విధంగా ఏజ్ పెరుగుతూ పోతుంటే ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ లో అసలు నోటిఫికేషన్ వస్తుందా రాదా అని ఒక బాధతో ఎంతగానం అంటే మానసికంగా చనిపోయి ఒక ఊరి తాడు మెడలు వేసుకుని ఆ చెట్టుకి భూమికి మధ్యలో వేలాడుతుందన్న మా గొంతు వేసుకోవాలా బతకాలని అంత గానం పెయిన్ ఉంది బాధ లోపల. ఇప్పుడు ఒక విషయం చెప్పండి, ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అవుతుంది. 2.5 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు ఇవ్వలేదు అంటున్నారు. అసలు మీ ఇంట్లో పరిస్థితి ఎట్లుంది? రేపు తెల్లారి ఇంటికి పోతే ఇంటికాడ ఏమంటున్నారు? ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంది? అసలు ఎట్లా చూసుకోవచ్చు? నిజం చెప్తున్నా అంటే అన్న, నా ఒక్కని బాధ కాదు, తెలంగాణ సమాజంలో ప్రతి విద్యార్థి బాధ. ఒక్కొక్కరికి యావరేజ్ ఎంత కాకుండా 28 సంవత్సరాల పై చిలుకులు ఉంటాయి అన్న, 28-30 సంవత్సరాలు ఉంటాయి. ఈ ఏజ్ లో వాళ్ళు డబ్బు సంపాదించి లేదా ఏదైనా జాబ్ సంపాదిస్తే కూర్చొని తినాల్సిన వయసులో అమ్మ నాన్నలు ఒక 60-70 సంవత్సరాలు ఉన్నాయి ఒక్కొక్కరికి. కానీ వాళ్ళు కష్టపడి కూలినాలు చేసుకొని ఒక్కొక్క రూపాయి మా బిడ్డ బతికితే చాలు, ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటాడో జాబ్ రాక, వాళ్ళు బతికి ఉంటే చాలు, వాళ్ళు చదువుకుని ఒక జాబ్ వస్తే చాలు అనుకొని వాళ్ళు కూర్చొని తినాల్సిన వయసులో మా కోసం కష్టపడి మమ్మల్ని బతికిస్తున్నారన్న. కేవలం బతికిస్తున్నాం. మేము జాబ్ అనేది కేవలం 4 రోజులైనా వాళ్ళని సంతోషంగా చూడాలని మేము అరేది ఏంటన్నా, మేము కేవలం వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ మాత్రమే కదా అడుగుతున్నా. ఇదే సీఎం సార్ గారు
సీఎం సార్ గారు వాళ్ళ మనోని ఎంత ఎంత ప్రేమిస్తాడన్నా, ఎంత బాగా చూసుకుంటాడు. నేను తప్పుగంటలేను. అంతే ప్రేమతో అంతే విధంగా మా అమ్మ నాన్నలు కూడా మా బిడ్డలు అంతగానో బాగుంటే చాలు అనుకుంటారా అనుకోరానా? అంతే ప్రేమ చూపిస్తారా చూపెట్టారా? మా అమ్మ నాన్నలు కూడా ఒక కూతురుకో కొడుకుకో ఇంత ప్రేమ చూపిస్తారు కదా. నువ్వు ఎంత నీ మనో మీద ప్రేమ చూపిస్తున్నావో అంతే చూపిస్తారు కదా. మరి ఏ ఒక్క రోజు నీకు అనిపించలేదా నేను వీళ్ళను అంతగానం కష్టపడుతున్నానే, వీళ్ళకి ఒక నోటిఫికేషన్ ఇవ్వకుండా ఇంతగానం అబద్ధ ప్రచారం చేస్తున్నానే ఏ రోజు మనసుగా అనిపించలేదా? నీ మనవను ఎత్తుకొని నువ్వు ఫుట్బాల్ గేమ్ ఆడినావు కదా, నువ్వు ఫుట్బాల్ ప్లేయర్ లో నువ్వు ఏదైతే యూనిఫామ్ వేసుకున్నావో అదే యూనిఫామ్ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ యూనిఫామ్ వేసుకొని మేము సర్వీస్ చేయాలని తప్పనా? నువ్వు వేసుకున్న యూనిఫామ్ అదే యూనిఫామ్ మేము ఆడుతున్నాము ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో, ఆ యూనిఫామ్ వేసుకొని వర్క్ చేయాలనుకుంటున్నాం, అది తప్ప? మళ్ళీ ఏమంటాడు సీఎం సారు, మీరు గవర్నమెంట్ జాబ్ వద్దు ప్రైవేట్ జాబ్ చేసుకొని ప్రైవేట్ జాబ్ లోనే ఎక్కువ మనీ వస్తుంది అంటావు. నిజంగా నువ్వు రియల్ ఎస్టేట్ చేసినావు కదా, రియల్ ఎస్టేట్ నువ్వు గట్టిగానే సంపాదించినావు కదా, మరి ఎందుకు పొలిటికల్ గా వచ్చినావు? ఎందుకు సీఎం చైర్ కోసం వచ్చినావు? అంటే సీఎం చైర్ వచ్చింది దేనికోసం? మనీ సంపాదించడానికా లేదా ప్రజలను మంచి చేయడానికా? నువ్వు ఏదైతే ప్రజలను మంచి చేయాలనుకున్నావో మేము కూడా ఒక ఉద్యోగిగా మా తరపున రాజ్యం కల్పించిన హక్కులు వేసుకొని ఎంతగానో సేవ చేయాలో అంత చేయాలనుకుని తప్ప మేము అడిగితే తప్పు, మేము ప్రైవేట్ జాబ్ చేసుకోవాలి. కానీ నువ్వు మన రియల్ ఎస్టేట్ వదిలి సీఎం చైర్ మీద కూర్చోవచ్చు. ఎక్కడన్నా న్యాయం ఇది? మీరే చెప్పండి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సైడ్ ఎవ్వరు వర్క్ చేయకపోతే ఏ పార్టీ వాళ్ళ పార్టీ లేదు, ప్రైవేట్ వ్యక్తులు లేరు, సినిమా ఇండస్ట్రీ లేదు, ఇప్పుడు ఎవ్వరు లేరు వాళ్ళ సైడ్. ఇదే ప్రైవేట్ వ్యక్తి ఇదే సినిమా హాల్ ఓపెన్ చేయడానికి వచ్చినావు కదా, అశోక్ నగర్ వచ్చారు కదా, మరి వాళ్ళని అడగాల్సింది కదా. సార్ మీరు మా కోసం ఫైట్ చేయండి, మేము మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు ఏమైనా సహాయం చేస్తామని చెప్పాల్సింది కదా. మరి ఆ రోజు వాళ్ళ దగ్గర ఎందుకు పోలే, మా దగ్గర ఎందుకు వచ్చినావు? పరిగెత్తుకుంటూ మా సైడ్ ఎందుకు వచ్చినావు? ఆ రోజు మేము కావాలి, ఈ రోజు మళ్ళీ ప్రైవేట్ వ్యక్తులు కావాలి, అంతే కదా. ఏ ప్రైవేట్ వ్యక్తుల కోసం నువ్వు ఫైట్ చేసినావో, ఏ ప్రైవేట్ వ్యక్తుల కోసం నువ్వు వాళ్ళకు పెట్టుబడులు ఇస్తున్నావో వాళ్ళకి ఏమైనా ఇచ్చుకో. కానీ మేము అడిగేది ఏంటి? ఒక నోటిఫికేషన్ అడుగుతున్నా. నీ ఆస్తులు అడగలేదు, నీ ఏది అడగలేదు. డబ్బులు లేదు, ఎన్ని రోజులు డబ్బులు లేదు అంటావు? డబ్బులు లేకపోతే ఒక రోజు ఒక మంత్ శాలరీ ఆపేయండి. నిజం చెప్తున్నా, మీకు తెలంగాణ ప్రభుత్వంలో A to Z అటెండర్ నుంచి సీఎం పోస్ట్ వరకు, సెక్రటరీ మేడం వరకు, సెక్రటరీ సార్ వరకు కావచ్చు, ఒక్క 2 నెలలు సార్ దమ్ము ధైర్యం ఉంటే ఒక 2 నెలలు మీ జీతం తీసుకోకుండా పని చేయండి. అవును, ప్రేమ చూపెట్టండి తెలంగాణ సమాజం మీద, తెలంగాణ ప్రభుత్వం మీద. మా డబ్బు లేదు కాబట్టి మా 2 months 3 months శాలరీ మేము తీసుకుంటలేమో, మేము ఫ్రీగా సర్వీస్ చేస్తున్నాము అని చెప్పండి. ఒక్క రోజైనా వీళ్ళు ఒక్కరైనా మాట్లాడతారు? వీళ్ళు ఒక్క మంత్ అయినా బతకగలరు? వీళ్ళు 2-3 months జీతం ఫ్రీగా ఇవ్వడానికి మనసు ఒప్పదు, కానీ మేము సంవత్సరాలు ఎలాంటి జీతం లేకుండా, మా దగ్గర మనీ లేకుండా, తిండి తినాక పుస్తకాల్లో ఎన్ని రోజులు కష్టపడాలి? మా బాధలు కావు, మీరు మాత్రం బాధలు. 1 month 2 months శాలరీ రాకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తారు కదా. కానీ మేము మాత్రం అడగొద్దు, ఒక్క రోజు ఎవరిని క్వశ్చన్ చేయొద్దు. ఎన్ని రోజు ఇలాగే ఉండాలి? మేము ఎన్ని రోజు ఈ నరకం అనుభవించాలి? మేము కేవలం అడిగేది ఒక నోటిఫికేషన్ గురించి, అంత మీకు ఏమైనా అడుగుతున్నామా? సరే, ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పారు కదా, నిజంగానే నిరుద్యోగులు, చిక్కడపల్లి నిరుద్యోగులు అందరూ 5 రూపాయల భోజనం తింటుర్రా బ్రదర్? అది నిజమైన వాస్తవమేనా? మీకు నిజం చెప్తున్నా అంటే, ఎవరికైనా డౌట్ ఉంటే లైబ్రరీకి 12కి ఓపెన్ అవుతుంది, అక్కడ వచ్చి చూడండి. లేదా మా చిక్కడపల్లి లైబ్రరీలో అన్నదానం అని మేము పెడుతుంటాం. ఎక్కడైనా అన్నదానం ఉంటే అక్కడ మెసేజ్ పెడుతుంటాం. ఆ లొకేషన్ వచ్చి చూడండి. మరి తప్పదు, ఆకలి బాధ ఏం చేయమంటావు? ఆకలి బాధ. ఒక రోజు అయితే పస్తులు ఉన్నాం కదా. సీఎం సార్కి ఏం తెలుసు? తెలంగాణ సమాజం కష్టపడింది లేదు, ఆకలి బాధ తెలియదు, తెలంగాణ ఆవేదాలు ఆకాంక్షలు ఏం తెలియకుండా వచ్చి సీఎం సార్ మీద కూర్చుండు. కానీ మాకు తెలుసు, మా గ్రౌండ్ లెవెల్ వస్తున్నాయి కదా తెలిసేది, ఆ బాధ ఏంటో తెలిసేది. నువ్వు ఏ రోజైనా చూసినావా మేము ఎలాంటి ఫుడ్ తింటున్నామో? ఒక్క రోజైనా నువ్వు తిను ఒక్క రోజు తిను చెప్పు. నిజంగా మేము సన్న బియ్యం ఇస్తున్నాము, బాగానే ఉంది ఫుడ్, అందులో రాళ్ళు లేదు ఏం లేదు అని ఒక్కరోజు చెప్పగలవా? ఎప్పుడు అవును, నాకు తెలియక అడుగుతున్నాయి సీఎం సార్ని. నువ్వు తెలంగాణ సమాజాన్ని బాగు చేయడానికి వచ్చినావా? గత ప్రభుత్వంలో వీళ్ళైతే ఇది చేసిండు అది చేసిండు ఎనీ టైం తిట్టుడేనా? నీకు వేరే పని లేదా? ఆ పని చాలా ఉంది కదా. నువ్వు ఎప్పుడు కేటీఆర్ ఏం చేస్తుండు, కేసీఆర్ ఏం చేసిండు? తప్పు చేసి ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయి. 1 గంటల పని కదా, నువ్వు డైలీ అదే పనియా? నువ్వు మళ్ళీ నేను వాళ్ళని శిక్షించాను, జైల్లో పెట్టినప్పుడు అవసరమా నీకు సోది మాటలు చెప్పడము? అవసరమా? తప్పు చేసి ఉంటే ఒక 2-3 days లో ఫైన్ అవుట్ చేయి. మేము చిన్న తప్పు చేసి ఉంటే ఎక్కడైనా బైక్ ఫైన్ కట్టకపోతే 1 గంటలో మాకు బైక్ దగ్గర వస్తారు కదా. మరి ఎక్కడ న్యాయము?
నేను సీఎం సార్ని అదే అడుగుతున్నాను, నీ ఎకనామిక్ గా డెవలప్ చేయి, తెలంగాణ ప్రభుత్వాన్ని నువ్వు డెవలప్ చేయి, మనీ లేకపోతే నువ్వు డెవలప్ చేయి. ఏందన్నా ఈ ధర్నాలు ఈ రాస్తారోకలు ఎప్పటికి ఉంటాయి ఎట్లనే? మనం ఈ ప్రభుత్వంలో రావడంలో నిరుద్యోగుల పాత్ర భాగం ఉందని ఈ ప్రజాపాలన అనుకుంటున్న ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, అందరూ చెప్తున్నారు. కానీ మా పట్ల ప్రేమ ఉంటే ఖచ్చితంగా ఒక ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. కానీ ఇప్పటికడ ఒక జెండర్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వట్లేదు? ఈ ప్రేమ ఉంటే కనీసంగా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన ముందు రోజే 40,000 ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం నోటిఫికేషన్ అని ముందు రోజే పేపర్ స్టేట్మెంట్లు, తర్వాత మీ టీవీల ద్వారా డెబిట్లలో చెప్పి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి సభ నిర్వహించుకొని వెళ్ళిపోయారు తప్ప అక్కడ నిరుద్యోగుల గురించి ఒక్క మాట ఊసా కూడా ఎత్తలేదు. ఆ రోజు యావత్ తెలంగాణలో ఉన్న 35 లక్షల మంది నిరుద్యోగులు అందరూ లైవ్ లో చూస్తున్నారు ఏదైనా నోటిఫికేషన్ రాబోతుందా అని. కానీ ఆ రోజు కూడా నిరుద్యోగులకు నిరాశ అయింది. తర్వాత అసెంబ్లీ సమావేశాలు నడిచినాయి. అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగుల గురించి చర్చ నడిచి ఏదో ఒక నోటిఫికేషన్ వస్తుందని ఆశించి ఆ రోజు కూడా లైవ్ల ద్వారా అందరూ చూస్తున్న యావత్ తెలంగాణలో ఉన్న అందరు నిరుద్యోగులు చూస్తున్నారు. ఆ రోజు కూడా నిరాశ జరిగింది. ఎందుకు మా పట్ల ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నది ఈ ప్రభుత్వం? ఎందుకు మా పట్ల ఇంత ప్రేమ చూపించకుండా ఎందుకంటే ఇక్కడ పుష్ప 2 సినిమా సంఘటన జరిగితే 4 గంటలు అసెంబ్లీలో చర్చ నడుస్తుంది. కానీ ఒక నిరుద్యోగుల సమస్య యావత్ తెలంగాణలో ఉన్న 35 లక్షల మంది నిరుద్యోగుల సమస్య గురించి ఒక 5 నిమిషాలు కూడా చర్చ నడవదు. ఒక కుమారి ఆంటీకి ఏదైనా జరిగితే అసెంబ్లీలో చర్చ నడుస్తుంది. కానీ ఒక నిరుద్యోగ గురించి అసెంబ్లీలో చర్చ నడవదు. ఎందుకు మేము మా నిరుద్యోగుల మీరు ఓట్లు వేయలేదా? మా నిరుద్యోగుల ప్రభుత్వం రాలేదా? ఎందుకు మా పట్ల మేము అవసరం లేదా? మా సమస్య మీకు తెలియట్లేదా? లేదా మా సమస్య మీ దృష్టికి రావట్లేదా? అందుకే ఈ మోసాలకి ఈ అబద్ధాలకి నిరసనగానే ఈ కవాత్ కార్యక్రమం, ఈ నయవంచనకి భాగం నయవంచనలో భాగంగానే ఈ కవాత్ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. సిటీ సెంటర్ లైబ్రరీ కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ వచ్చిన ప్లేస్ నుంచే సిటీ సెంటర్ లైబ్రరీ నుంచి రేపు 4వ తారీఖు 10 గంటల నుండి 11 గంటల వరకు కవాత్ కార్యక్రమం నిర్వహించి ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర మహాధర్నా కార్యక్రమం. ఇప్పటి వరకు మీకు పర్మిషన్ రాని పరిస్థితి, ఒకవేళ జరిగే అవకాశం ఉంది అసలు నిరుద్యోగ కవాత్? ఇప్పుడు పర్మిషన్ రాదు అంటే మాకు ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన వాళ్ళ మీద నమ్మకం ఉంది, గౌరవం ఉంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ వాళ్ళ మీద కూడా మాకు గౌరవం ఉంది. పోలీస్ పట్ల గౌరవంతో మాకు ఈ పర్మిషన్ వస్తుందని ఆశిస్తున్నాం. ఖచ్చితంగా పర్మిషన్ వస్తుందనే ఆశిస్తున్నాం. రావడానికి అంటే మీరు ధర్నాలు చేస్తేనే మిమ్మల్ని అక్రమ అరెస్టులు చేసిర్రు అని చెప్పేసి మీరు మొత్తుకున్నారు కదా, ఇలా మీకు ఎట్లా పర్మిషన్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మేము ప్రజాస్వామ్యంలో విధంగా మేము పర్మిషన్ చేస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తికి, ప్రతి పౌరుడికి ఏదైనా నిరసన తెలిపే హక్కు ఉంది కాబట్టి ఆ విధంగానే మేము పర్మిషన్ అప్లై చేసుకున్నాం. ఆ విధంగా మాకు పర్మిషన్ వస్తుందనే మేము నమ్మకంతో ఉన్నాం. రాని పక్షంలో రేపు నిరుద్యోగుల పౌరుషం, ఆవేశం ఎలా చూడబోతుందో ఈ ప్రభుత్వం కూడా చూడబోతుంది. సరే, ఇప్పుడు మీరు నిరుద్యోగ కవాతు చేస్తున్నారు, కరెక్టే, మంచిది. కానీ కాంగ్రెస్ నాయకులు ఏమంటున్నారంటే అసలైన నిరుద్యోగులు చిక్కడపల్లి లైబ్రరీలో లేకపోతే స్టడీ హాల్లో చదువుకుంటున్నారు, రాజకీయ ఉచ్చులో పడ్డ నిరుద్యోగులు మాత్రం ఇట్లా కవాతుల పేరుతోని ప్లకార్డులు పట్టుకొని తిరుగుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. అవును కదా, అసలైన నిరుద్యోగులు లైబ్రరీలో స్టడీ హాల్లో ఉన్నారు కదా, మరి మేము అసలైన నిరుద్యోగులం కాదు కదా. మరి మీకు ఎందుకు భయం? మీరు ఇక్కడ ఒక సినిమా థియేటర్, ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ లో సినిమా థియేటర్ ఓపెనింగ్ వచ్చారు కదా, అక్కడ నుంచి సిటీ సెంటర్ లైబ్రరీ 100 మీటర్ 200 మీటర్ దూరంలోనే ఉంది కదా. మీకు ఖచ్చితంగా వాళ్ళ పట్ల, నిరుద్యోగ పట్ల వాళ్ళు నిజంగానే నిరుద్యోగ ప్రిపేర్ అవుతున్నారు కదా, వాళ్ళ సమస్య మీకు తెలుసు కదా. మరి ఎందుకు లైబ్రరీకి తీసుకోవాలి? ఎందుకు రాలేదు మీరు? ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు చాలా మంది చైర్మన్లు, ఎమ్మెల్సీలు, నామినేట్ పదవులు పొందిన వ్యక్తులు అందరూ అదే సిటీ సెంటర్ లో 24 hours తిరిగారు కదా. మరి ఆ రోజు నిరుద్యోగులు కనిపించారు కదా. మరి ఈ రోజు ప్రభుత్వం వచ్చినాక మీకు నిరుద్యోగులు కనిపిస్తారు లేదా? ఎందుకు రావలేదు? మరి పెట్టారు కదా, సమీక్ష సమావేశం పెట్టారు, అద్దంకి దయాకర్ గారు వచ్చారు, కాంగ్రెస్ నాయకులు. అద్దంకి దయాకర్ సిటీ సెంటర్ లైబ్రరీకి వచ్చి పెట్టారు సమావేశం, మా సమస్యలు తెలుసుకున్నారు. మరి అతను వచ్చి మాకు ఏ హామీ ఇచ్చిపోయిండు? ఒక 20 days 15 days కి నిరుద్యోగులు మీ సమస్యని
మేము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మిమ్మల్ని ఫేస్ టు ఫేస్ కల్పించి మాట్లాడిస్తా అన్నారు కదా, ఎటుపోయింది మరి? అద్దంకి దయాకర్ ఇచ్చిన హామీ ఎటుపోయింది? మమ్మల్ని తీసుకెళ్లారా? మమ్మల్ని తీసుకెళ్లి కనీసంగా లెటర్ ద్వారా అయినా మా సమస్యని ప్రభుత్వ దృష్టికి ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్లారా? ఎట్లా మీరు ఇచ్చింది ఆవేశపడకండి, త్వరలో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు కదా. త్వరలోనే ఇప్పటికే 8 మంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారు కదా నిరుద్యోగులు. ఇంకా ఎంతమంది చనిపోవాలి మరి? మా వయసులో అయిపోతున్నాయి కదా, మాకు 5 రూపాయల భోజనం తినే కడుపులో నొప్పులు తెస్తున్నాయి కదా. మరి ఇంకెన్ని రోజులు? త్వరలో అంటే 2 సంవత్సరాలు అవుతుంది కదా. మరి ఇంకా త్వరలో అంటే ఇంకో 2 సంవత్సరాల తర్వాత ఇంకో సంవత్సరంలో ఎలక్షన్ ప్రచారానికి వెళ్ళిపోతారు. ఇంకా త్వరలో అంటే ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తే రిక్రూట్మెంట్ జరిగి మా చేతికి నియామక పత్రం రావడానికి కనీసంగా 3 సంవత్సరాలు పడుతుంది. ఇంకా ఎప్పుడు త్వరలో? మేము చచ్చిపోయిన తర్వాత ఇస్తారా త్వరలో? ఇంకా ఎప్పుడు? ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, ఇంకా త్వరలో అంటే ఇంకా ఎప్పుడు నమ్మాలి? మేము నమ్మే బుద్ధి లేదు, మాకు నమ్మే నమ్మకం లేదు. అందుకే దీనికి వ్యతిరేకంగానే మేము రేపు ఫిబ్రవరి 4వ తారీఖు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం తెలుసుకొని ఇమీడియట్ గా ఒక 50,000 ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని మేము మీ మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఏంది నిరుద్యోగ కవాత్ పేరుతోని ప్రభుత్వాన్ని బెదిరించబోతున్నారా, లేకుంటే ఉద్యోగాల గురించి రిక్వెస్ట్ చేయబోతున్నారా? అసలు మా హక్కుల కోసం అడుగుతున్నాం. మేము ప్రభుత్వాన్ని బెదిరించేంత సిచ్యువేషన్ లో లేము. ఎందుకంటే మా బలం చాలా చిన్నది, మా బలగం చాలా చిన్నది. ఇంకా ప్రభుత్వాన్ని బెదిరించేంత లేదు. ప్రభుత్వాన్ని మా హక్కుల కోసం ప్రశ్నిస్తాం, మా హక్కులను అడుగుతాం. మాకు ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాల్లో ఇంకా 1,89,000 ఉద్యోగాలు బాకీ ఉన్నాయి, ఆ బాకీని తీర్చండి అని అడుగుతాం. అంతేగాని మేము ఎవరిని బెదిరించే సిచ్యువేషన్ లేము. 5 రూపాయల అన్నం తిని బతికిన పరిస్థితి ఉంది కాబట్టి మేము ఎవరిని బెదిరించే సిచ్యువేషన్ లేదు. అంటే ఇప్పుడు మీకు పర్మిషన్ వచ్చిందా? దీనికి సంబంధించి పర్మిషన్ రాలేదు. పర్మిషన్ కోసమే మేము అప్లై చేసినాము. ఈ రోజు రావచ్చని అనుకుంటున్నాం. ఎందుకోసం గత నెల 21వ తారీఖు రోజు మేము నిరుద్యోగ కవాతు నిర్వహించుకోవాలనుకుంటే కొన్ని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పోలీస్ డిపార్ట్మెంట్ వారు అడిగినందుకు మేము ఆ రోజు వాయిదా వేసుకున్నాం. వాళ్ళ కోసం వాయిదా వేసుకున్నాం. తప్పకుండా ఈ రోజు ఇస్తారని, రేపు పర్మిషన్ రేపటి కోసం ఈ రోజు పర్మిషన్ ఇస్తారని మేము ఆశిస్తాం. ఎందుకు అంటే ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తామని చెప్పంగా కూడా ఎందుకు ఈ ధర్నాలు, ఈ కవాతులు ఎందుకు ఇదంతా ఇంత ఆవేశం అని అంటున్నారు కదా కాంగ్రెస్ నాయకులు? అంటే ఆవేశం కాదు, వాళ్ళు ఇస్తానన్న మా దగ్గర, మా లైబ్రరీల దగ్గరికి, మా స్టడీ హాల్ల దగ్గరికి వచ్చి మీకు సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాతో కూర్చొని ఛాయలు దాగి మాకు హామీలు ఇచ్చిండ్రు. ఆ హామీలనే అడిగినాం మేము. సంవత్సరం వరకు కూడా మేము చేస్తారని వేచి చూసే ధోరణిలో ఉన్నాం. 2 సంవత్సరాలు అయిపోయింది. అందుకోసం అడుగుతా ఉన్నాం, మీరు ఎప్పుడు చేస్తారు? మరి దాన్ని ఏకపో కూడా మా మీద ఎటువంటి ఇబ్బందులు గురి చేస్తా ఉన్నారంటే మనం ఒకసారి గమనించుకోవాల్సిన విషయం. బాగా ఒక మంత్రి 60,000 అంటాడు, ఇంకో మంత్రి 70,000 అంటాడు, ఇంకో మంత్రి 80,000 అంటాడు, ఇంకా సీఎం 90,000 అంటాడు, ఇంకో మంత్రి వచ్చి నిన్న 1,00,000 అన్నాడు. ఇంకా ఆ తర్వాత మహేష్ కుమార్ గౌడ్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏమంటాడు, మేము సంవత్సరంలో ఇస్తామనలేదని అంటాడు. ఒక పిసిసి అధ్యక్షుడు హోదాలో ఉండి కనీసం తన మేనిఫెస్టోలో ఏం రాస్తున్నాడో తనకు కూడా అవగాహన లేకపోతే ఇట్లా ఉంటుందో చాలా బాధాకరం. అంటే ఇవన్నీ ఇబ్బందులకు గురి చేస్తున్నారు, మాకు మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు. కొంతమంది వీళ్ళు ఎట్లా చేస్తున్నారంటే జాబ్ క్యాలెండర్ పేరు మీద మోసం చేసిండ్రు, ఆ తర్వాత జియో 29 పేరు మీద మోసం చేసిండ్రు, అంతకన్నా ముందు 40,000 ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిండ్రు. ఇక సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయినప్పుడే 40,000 ఉద్యోగాలు ఇస్తామని ఈ రకంగా మోసం. ఈ మోసాలకు వ్యతిరేకంగానే నిరుద్యోగ కవాతు, ఈ మోసాలకు వ్యతిరేకంగానే మహాధర్నా. వీళ్ళు ఈ మోసాలతో పాటు నయవంచనకు వ్యతిరేకంగానే ఈ మహాధర్నా, మహాకవాతు ఉంటుంది. ఇక ఇక్కడ ఈ రోజుతో అయిపోదు. మీరు ఏ రోజైతే 1,89,000 ఉద్యోగాలు భర్తీ చేసేంత వరకు కూడా మిమ్మల్ని మీ దానికోసం వెంటబడుతూనే ఉంటాం, ఉద్యోగాల కోసం వెంటబడుతూనే ఉంటాం. ఇదే పరిస్థితి ఎప్పటికీ వాళ్ళు ఇచ్చేంత వరకు, వాళ్ళు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. ఎందుకంటే మేము భారత రాజకీయాలు చదివినాం, భారత రాజ్యాంగాన్ని చదివినాం, భారతదేశ ఆర్థిక వ్యవస్థ చదివినాం, భారతదేశ సామాజిక వ్యవస్థ చదివినాం. మేము ఇవన్నీ చదివినప్పుడు మేము అడగాల్సిందే. మా హక్కులే అడగకపోతే రేపు ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ప్రజల హక్కులు ఎట్లా రక్షిస్తాం మేము? అందుకోసమే. అంటే ముఖ్యంగా రాజకీయ ఉచ్చులో పడ్డ నిరుద్యోగులు ఇట్లా రోడ్ల మీద తిరుగుతున్నారు. అసలైన నిరుద్యోగులు అందరూ చిక్కడపల్లి లైబ్రరీలో ఉన్నారని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. చిక్కడపల్లి లైబ్రరీలో ఉన్నాం నిరుద్యోగులు, ఇప్పుడు ఇక్కడ ఉన్నారు నిరుద్యోగులు. ఇప్పుడు ఇక్కడనే నా స్టడీ హాల్ ఉంటుంది, పోదాం రండి. ఇక్కడ 3 అడుగులు 4 అడుగులు స్టడీ హాల్ ఉంటుంది. మేమందరం చదువుకునే వాళ్ళమే. మా హాల్ టికెట్లు మేము అదే చెప్పినాం కాంగ్రెస్ లీడర్లకు, ఎవరైతే అంటున్నారు కదా కాంగ్రెస్ నాయకులకు, రాండి అశోక్నాథ్ చౌరస్తాకి రండి, మా హాల్ టికెట్లు చూపిస్తాం, మేము నిరుద్యోగుల కాదని ప్రూవ్ చేపిస్తాం. ఒకవేళ అట్లా ప్రూవ్ చేయకపోతే అది అశోక్నాథ్ చౌరస్తాలో ముక్కు నేలకు రాస్తాం. మేము నిజమైన నిరుద్యోగులు అయితే మీరందరూ కూడా ముక్కు నేలకు రాసి వెళ్ళిపోవాలని ఆ రోజు సవాల్ విసిరినా ఈ రోజు కూడా సవాల్ విసురుతున్నా. అదే మాట. ఏం చేయబోతున్నారు? నిరుద్యోగ కవాతు పేరుతో ప్రభుత్వాన్ని హెచ్చరించబోతున్నారా, లేకుంటే రిక్వెస్ట్ చేస్తున్నారా జాబ్లు ఇవ్వాలని? నిరుద్యోగ కవాతు అండ్ మహాధర్నా. ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలయాపన చేస్తుందో, మాకు ఇచ్చిన హామీలు ఏదైతే నెరవేర్చలేదో
2 లక్షల సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నది. గ్రూప్ 2 2000 ఉద్యోగాలు, గ్రూప్ 3 3000 ఉద్యోగాలు, గ్రూప్ 4 అదేవిధంగా మెగా డిఎస్ అన్నది, భారీ నోటిఫికేషన్ కానిస్టేబుల్ అన్నది. సో ఏదైతే నోటిఫికేషన్ కాలయాపన చేసినందుకు మేము నిరుద్యోగ మహాధరణ అన్నది కార్యాచరణ తీసుకున్నాం. దీనికి యాక్చువల్గా జనవరి 21 నాడు ప్రోగ్రామ్ ఇది. దాన్ని ఏం చేసిరంటే పోలీసు వాళ్ళే ఫిబ్రవరి 4 నాడు పోస్ట్ పోన్ చేసారు. ఆ రోజు వరకు మేము మ్యాక్సిమం పర్మిషన్ ఇస్తాము, మీరు చేసుకోవచ్చు అని చెప్పి ఆల్రెడీ మేము పోలీసుల దగ్గరికి పోయినాం. సిఐ తోటి కానీ ఏసీపీ సార్ తోటి మాట్లాడినాం, ఇస్తామని చెప్పారు. దానికోసం మేము చేసినట్టు ప్రతి స్టడీ హాల్ కోచింగ్ సెంటర్లు ప్రతి జిల్లాలో తిరిగి మేము అనౌన్స్ చేస్తున్నాం. సో గవర్నమెంట్ తెచ్చుకున్నది తెలంగాణ నిరుద్యోగులు, కొట్లాడి నిరుద్యోగులే. అదే గవర్నమెంట్ ప్రజాపాలన అన్నది, కానీ అదే నిరుద్యోగులను ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ముంచుతానని మేము ఎప్పుడైతే కలగనలేదు. సో దయచేసి గవర్నమెంట్ నిరుద్యోగులకు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నా. అదేవిధంగా నిరుద్యోగులు ప్రతి నిరుద్యోగి ఈ సమస్య ప్రతి ఒక్కరి సమస్య కాబట్టి దయచేసి అందరూ మా ధర్నాకు వచ్చి మహాసభను కవాతు అండ్ మహాధరణను సక్సెస్ చేయగలరు. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరి సమస్య. నోటిఫికేషన్ లేట్ అయ్యే కొద్దీ ఏజ్ బార్ అయితే అనారుడు అవుతారు అప్లికేషన్ కు. దానివల్ల మనం ప్రైవేట్ జాబ్ చేసుకోలేం, ఇంటికి పోలేం, ఎటు కాకుండా అవుతుంది. గవర్నమెంట్ ఎంతసేపు ఎలక్షన్ కోసం మాత్రమే ఆలోచన చేస్తుంది. కానీ వీళ్ళ సమస్య నిరుద్యోగ సమస్యకి రేవంత్ రెడ్డి గారు నాకు తెలుసు అంటుడు, భోజుకోయినా చిక్కడపల్లి కూడా నాకు తెలుసు అంటుడు, కానీ నోటిఫికేషన్ ఇవ్వట్లేదు. జాబ్ క్యాలెండర్ ఎందుకు ఇస్తాను, జాబ్ క్యాలెండర్ లేదు, నోటిఫికేషన్స్ లేవు. ఎట్లా నిరుద్యోగులు మళ్ళా ప్రైవేట్ జాబులు అనేది సెకండరీ. ప్రైవేట్ జాబులు అనేది ఎవరికి స్టామినా ఉంటే వాడు పోతాడు. నువ్వు ఇచ్చింది నువ్వు ఎన్నైతే వేకెన్సీస్ ఉన్నావో 2022లో నోటిఫికేషన్, ఇంతవరకు నోటిఫికేషన్ లేదు. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఒక్క కొత్త నోటిఫికేషన్ ఇవ్వలే. గ్రూప్ 1లో 62 పోస్టులు కలిపింది, అంటే డిఎస్సీలో 5000 పోస్టులు కలిపింది. ఇంకా మిగతా ఒక్క నోటిఫికేషన్ ఇట్లా కొత్త నోటిఫికేషన్ లేదు. అవి ఇచ్చి ఒక మంత్రి 60,000 అంటాడు, ఒక ఆయన 70,000 అంటాడు, ఒక ఆయన 90,000 అంటాడు, ఒక ఆయన లక్ష అంటాడు. అంటే అవగాహన లేకుండా అవగాహన రహితంగా మాట్లాడుతున్నారు మంత్రులు. ఇలా అంటే ఒక్కరు ఒక స్ట్రాటజీలో మాట్లాడినప్పుడు ఎవరైనా ఇప్పుడు నోటిఫికేషన్ అనేది ఒకటే ఫిగర్ ఉంటుంది. మంచికి ఒక ఫిగర్ ఎట్లా చెప్తారు మీరు? అంటే దానిపైన అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. అంటే నిరుద్యోగులు ఓట్లకు అవసరం కానీ జాబ్లకు అవసరం లేదా? అంటే గవర్నమెంట్ ఎంతసేపు నిరుద్యోగులను వాడుకున్నది. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు రానప్పుడు మేము అన్ని హామీలు నెరవేరుస్తాం అన్నది. ఆ రోజు బలమూరి వెంకట్ కానీ, విఎస్ సార్ కానీ, కోదండరామ్ సార్ కానీ మేము గవర్నమెంట్ గెలుచుకుంటే మీకు అన్ని నోటిఫికేషన్ ఇప్పిస్తాం, మేము హామీ ఇస్తున్నాం, మన గవర్నమెంట్ వస్తే అది ఉంటుంది ఇది ఉంటుంది అని చెప్పారు. కానీ ఈ రోజు మాత్రం పదవులు వచ్చిన తర్వాత వాళ్ళు మాత్రం మౌనం పాటిస్తారు. అంటే నిరుద్యోగుల పైన ఇంత వివక్షత ఎందుకు? గత గవర్నమెంట్ 5 సంవత్సరాలు లాస్ చేసింది, అంటే కాలయాపన చేసింది. ఈ గవర్నమెంట్ 2 సంవత్సరాలు కాలయాపన, అంటే 7 సంవత్సరాలు కాలయాపన చేయడం వల్ల నిరుద్యోగి చాలా ఇబ్బంది సఫర్ అవుతున్నాడు కాబట్టి రోడ్ల పైన వస్తున్నాడు. ఉత్తగా వస్తున్నారు రోడ్ల పైనకి. నువ్వు టైం టు టైం నోటిఫికేషన్ ఇవ్వు. ఉన్నాయి 10,000, ఇప్పుడు 1000 ఉన్నాయి, 1000 నువ్వు 10,000 అని అడతలేం కదా. 2,000 ఇస్తే నిరుద్యోగి రోడ్డు ఎందుకు రాడు, చదువుకుంటాడు. అంటే నువ్వు ఏదైతే కాలయాపన చేస్తున్నావో, ఏదైతే నోటిఫికేషన్ ఇవ్వట్లేదో దానికోసం మాత్రమే నిరుద్యోగులు బయటికి రావడం జరుగుతుంది. అంటే కొట్లాడే హక్కు మాకుంది, ప్రశ్నించే హక్కు మాకుంది. మా గవర్నమెంట్ మేము అడగకపోతే ఇంకెవరు అడగరు? మేము తెచ్చుకున్న గవర్నమెంట్, గత గవర్నమెంట్ నచ్చకనే నిన్ను గెలిపించుకున్నాం. నువ్వు అదే బాటలో పోతే మేము ఏం చేస్తాంగా? సీఎం రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులను అర్థం చేసుకొని, మా బాధను అర్థం చేసుకొని దయచేసి ప్రతి నిరుద్యోగ బాధ మీ బాధ అనుకొని మాకు నోటిఫికేషన్ ఇవ్వాలి. నిరుద్యోగులు ఇట్లా ప్రతి ఒక్కరు నా సమస్యనే అని ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం.